వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చూస్తున్నాం కదా, మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడైతే అన్ని కొన్న గేదెలు దూడలు కడతారు. ఇక్కడైతే చూడొచ్చు, ఈ మార్కెట్లో అయితే చాలా దూడలు అయితే వచ్చినాయి. చూడొచ్చు మీరైతే దూడలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మనం సపరేట్ వీడియో అయితే చేస్తాం. గేదెలకి దూడలకి సపరేట్ వీడియో అయితే ఉంటుంది మన దగ్గర. చూడొచ్చు ఇవి ఎన్ని దూడలు ఉన్నాయి, ఎలా ఉన్నారో ఒకసారి తెలుసుకుందాం అన్నని అడిగి. నా ఇక్కడ నుంచి వచ్చిరానా? చూడవచ్చు సంవత్సరం దూడలు అయితే ఉన్నాయి. ఇవి సంవత్సరం నా దూడలు అయితే ఎక్కువ అయితే జాఫరాబాద్ దూడలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది 2 సంవత్సరాల దూడలు ఉంటాయి. అన్న ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మేము కయించర్ల నందిగిరి దగ్గర కయించర్ల. ఎన్ని గేదెలు తీసుకురా? గేదెలు 3 తీసుకున్నాం. 3 గేదెలు తీసుకురా అన్న? చుడి గేదెలేనా అనేవి? చూడి. ఎన్ని ఏళ్ళ చుడి అన్నవి? 1, 8, 7, 5. చెక్ చేయించిరా? డాక్టర్ వస్తుంది, చెక్ చేయి. ఓకే, ఎంత రేట్లో పడ్డాయి అన్నవి? ఒకటి 75 దాకా పడింది. 75,000 చూడొచ్చు. 75,000 చొప్పున తీసుకున్నారంట 3 గేదెలు. भाई कितने गावन भैंस है भाई इसमें? पूरे गावन है जी, 6 महीने 5 महीने ఇవన్నీ చూడొచ్చు. ఇవి అన్ని చుడి గేదెలు అని చెప్తున్నారు. 5 నెలలు 6 నెలలు 4 నెలలు అయితే చూడాలి. క్యారెట్స్ भाई 90, అది 80, 70 అట్లా ఉంది మొత్తం. యావరేజ్ రేట్ క్యా అయితే आपने? మొత్తం యావరేజ్ అంటే 75 లెక్క ఇచ్చేస్తారు. చూస్తున్నారు కదా, దీనిలో ఎక్కువ అయితే మీరు ఏదైనా గేదె తీసుకోండి, అన్ని గేదెలు తీసుకున్నట్టయితే 70 లెక్క ఇస్తానని చెప్తున్నారు. 5 నెలల నుంచి 6 నెలల సుడి గేదెలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇలా ఇక్కడ నుంచి ఈ గేదె నుంచి చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని సుడి గేదెలు అని చెప్తున్నారు. ఒక్కొక్కటి కొంటే ఇండివిజువల్ రేట్ ఉంటుంది. లేదంటే అన్ని ఒకటేటట్టయితే 70,000 లెక్క చొప్పున ఇచ్చేస్తా అంటున్నారు. అన్న మీ అడ్రస్ చెప్పండి అన్న. మాది అడ్రస్ నార్సింగి. ఈ గేదెలు ఒకవేళ అమ్ముడు పోకుంటే అక్కడ దొరుకుతుంది. మా దొడ్డి కాడ ఉంటుంది మాది, షెడ్ కాడ. అక్కడ వచ్చి నీకు నా నంబర్కి ఫోన్ చేస్తే నేను చెప్తాను అడ్రస్. ఇంకా ఓకే అన్న, మీ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ప్రతి ఆదివారం చేస్తారన్నా? ప్రతి ఆదివారం. ఓకే అన్న. ఇవన్నీ చూస్తున్నారు, ఇవన్నీ వచ్చేసి సుడి గేదెలు ఉన్నాయి. ఇందులో 5 నెలల నుంచి 6 నెలల సుడి గేదెలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. రేట్ వచ్చేసి 70,000 నుంచి 90,000 మధ్యలో ఉంటుందని చెప్తున్నారు. ఒక్కొక్క గేదెని అయితే డీటెయిల్స్ చెప్తారు. చూడవచ్చు, వీటి మీద అయితే రాసి పెట్టారు కదా. ఇది 6 నెలల సుడి గేదె, 3 నెలలు, 3 నెలలు. ఇవి ఆల్రెడీ చెకప్ అయి ఉంటాయి. ఇవి 8 నెలలు, అది కూడా వచ్చేసి 8 నెలలు. ఇలా ఈ సుడి గేదెలు అయితే చెకప్ అయి ఉంటాయి. మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే చెక్ చేసుకొని కూడా తీసుకోవాలి. ఈ గేదె చూస్తున్నారు కదా, 8 నెలల సుడి గేదె అని చెప్తున్నారు. అన్న తీసుకున్న అయితేనే 95,000కి అయితే చేస్తున్నారు. 95,000కి అయితే తీసుకున్నారు. 8 నెలల సుడి గేదె. ఇతనైతే చౌటుపల్లి నుంచి వచ్చారు. చూడొచ్చు, గేదె అయితే హై క్వాలిటీ ఉంది, మస్తు ఉంది. గేదె ఒకటి చూస్తున్నారు కదా, ఈ గేదె వచ్చేసి 7 నెలలు ఒకటి, 8 నెలలు ఒకటి ఉంది. 2 గేదెలు కలిపి 2,08,000 తీసుకున్నారు. ప్యూర్ హర్యానా గేదెలు ఇవి. రింగు క్వాలిటీ చూసుకోండి, రింగు క్వాలిటీ చూసుకోండి. 8 నెలలు 7 నెలల చుడుతూ ఉన్నాయని చెప్తున్నారు. 2,28,000 అయితే కొన్నారు వీళ్ళు అయితే.
ఈ గేదె చెప్తున్నారు. ఇది గేదె, ఇంకోటి ఈ గేదె వచ్చేసి 2,28,000 అయితే కొన్నారని చెప్తున్నారు. 7 నెలలు 8 నెలల సుడితో ఉన్నాయి. ఈ దుడలు చూస్తున్నారు కదా, ఇవి 5 దుడలు ఉన్నాయి. దీనిలో 4 ఫీమేల్ 1 మేల్ అయితే ఉన్నాయి. ఇవి 5 దుడలు వచ్చేసి 1,45,000 అయితే కొన్నారని చెప్తున్నారు. 1,45,000కి దుడలు అయితే కొన్నారు. అన్న ఎక్కడన్నా మీ అడ్రస్? జైరాబాద్ నుంచి వచ్చారా? జైరాబాద్ నుంచి వచ్చారని చెప్తున్నారు రైతులు అయితే. 1,45,000 అయితే కొన్నారు. ఈ గేదె చూస్తున్నారు కదా, 81,000 తీసుకున్నారంట. ఇది పాలిచ్చే గేదె. ఇది దూడ కూడా చూడవచ్చు మీరు. ఎన్ని లీటర్లు ఇస్తా అని చెప్పారు? ఎన్ని లీటర్లు ఇస్తా అని చెప్పారు? అడ్డర్ క్వాలిటీ చూడవచ్చు మీరు. మ్యాక్సిమం పూటకు 4 లీటర్లు ఇచ్చే గేదె అయితే కొడుతుంది. ఇది 81,000 అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇప్పటిదాకా మీరు పాల గేదె అని చెప్పాను కదా, ₹1,00,000 పోయిందని చెప్తున్నారు. ఈ గేదె చూస్తున్నా పాల మీద ఉంది గేదె. ఇది మిల్కింగ్ మీద ఉంది గేదె. ఈ గేదె రేట్ ఎంత ఒకసారి తెలుసుకుందాం మనం.